మహాత్మా జ్యోతిబా ఫూలే డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఖమ్మం ప్రిన్సిపల్గా ఉన్న ఈ మీటింగ్కు అధ్యక్షత వహించిన మాస్టర్ గారికి, అట్లాగే జన విజ్ఞాన వేదిక మిత్రులు, జ్యోతిబా ఫూలే గురించి జ్యోతిబా ఫూలే కాలేజ్ ఫర్ ఉమెన్ దగ్గరికి వచ్చి మాట్లాడటం అంటే అంతే కదా, అవునా? మీకు ఖచ్చితంగా ఎంతో కొంత ఐడియా ఉంటుంది, ఉండాలి అని అనుకున్నా నేను. సరే, ఎంత ఉన్నా సరే మరొక్కసారి ఆయన గురించి మాట్లాడుకోవటం తప్పేం కాదు. నెక్స్ట్ ఇయర్ 2027 ఏప్రిల్ 11 నాటికి 200 years అవుతాయి ఆయన పుట్టి. అంటే 199th ఇయర్లో ఉన్నాం మనం. ఇప్పుడు 199వ సంవత్సరంలో ఉన్నాం మనం. సుమారు 200 ఏళ్ల క్రితం జన్మించిన మనిషి, 1890లో చనిపోయిన మనిషి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి విన్నారు కదా. ఈయన చనిపోయిన 1 yearకి ఆయన పుట్టాడు. ఆయన 1891లో పుట్టాడు. ఈయన 1890లో చనిపోయాడు. ఆయన గురించి ఇప్పుడు ఏం తెలుసుకొని ఏం చేస్తాం? సమాచారమే కదా, అంతకుమించి ఏమన్నా ఉందా? కోర్స్ ఇన్ఫర్మేషన్ కావాలి, నిజమే. కానీ ప్రపంచంలో ఇంత వేగంగా మార్పులు జరుగుతున్న ఈ రోజుల్లో ఒక 2 ఏళ్ల క్రితం ఫ్యాషన్ ఇవాళ లేదు, 2 ఏళ్ల క్రితం స్టైల్ ఇవాళ లేదు కదా. 2 ఏళ్ల క్రితం పాటలు ఇవాళ చాలా పాత పాటల్లాగా అనిపిస్తున్నాయి మనకి. అటువంటిది ఇప్పుడు 200 ఏళ్ల క్రితం పుట్టి ఏదో మాట్లాడి ఏదో చేసిన ఆయన గురించి ఇప్పుడు తెలుసుకోవటం అవసరమా అనే చిన్న ప్రశ్న ఎవరికైనా ఉందా మైండ్లో? లేదా? ఎవరికి లేదా? ఏం లేదు. అంటే ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు ఇది. ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఆయన గురించి మనం ఇవాల్టికి కూడా, ఆయన ఇవాల్టికి ఎంత రెలవెంటో, అంటే ఎంత అవసరమైన మనిషో, ఆయన ఆలోచనలు ఆ రోజుకి ఎంత అభ్యుదయకరంగా ఉన్నాయో, ఎంత ప్రోగ్రెసివ్గా ఉన్నాయో, సమాజాన్ని దాటి, ఆనాటి కాలాలను దాటి ఎంత ముందు చూపుతూ ఆయన వ్యవహరించాడో మీరు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరే మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఆయన వారసులు మేమెవ్వరం కాదు, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళం ఎవ్వరం కాదు. ఆయన నిజమైన వారసులు మీరు. ఆయన వారసులే ఆయన గురించి మాట్లాడితే బాగుంటుంది, అంతే కదా. అందుకని అది తర్వాత మాట్లాడుకుందాం మనం. అయితే ఆయన పూణే నగరంలో జన్మించాడు. పూణే, జీవితమంతా పూణేలోనే గడిచిపోయింది. పూణే అంటే మీకు తెలుసు కదా, ఎక్కడుంటుంది పూణే? మహారాష్ట్రలో, ముంబైకి దగ్గరలో. ఆల్మోస్ట్ 2 పెద్ద మహానగరాలు 2. ముంబై చాలా పెద్ద నగరం, దగ్గరగా మన హైదరాబాద్తో పోటీ పడే అంత స్థాయిలో ఇవాళ పూణే కూడా ఉంది అక్కడ. ఈ పూణే నగరంలో జన్మించాడు ఆయన. అయితే ఎందుకు మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాము అని అంటే, నేను కొన్ని విషయాలు ఆయన 200 ఏళ్ల క్రితమే మాట్లాడాడు కాబట్టి వాటిని మాట్లాడటం కోసం నిష్కర్షగా మాట్లాడతాను ఇక్కడ కూడా. అవి చెప్పాలి, చెప్పకుండా సాధ్యం కాదు ఆయన గురించి మాట్లాడటం. కులాల ప్రస్తావన లేకుండా మాట్లాడటం కుదరదు ఫూలే గురించి.
మనమేమో కులం పోయిందని అనుకుంటున్నాం. ఇప్పుడు కులాలు పోయాయా? కులాలు పోలేదా? ఉన్నాయా? కొంచెం ఉన్నాయా? గట్టిగా ఉన్నాయా? కొంచెం ఉన్నాయా? కొంతమందికి గట్టిగా ఉన్నాయి, కొంతమందికి కొద్దిగా ఉన్నాయా? అంతేనా? సరే. ఆ కులాల ప్రస్తావన లేకుండా ఆయన జీవితం గురించి మాట్లాడటం కుదరదు. ఎందుకంటే ఆయన జన్మించింది ఇవాళ శూద్ర కులం, అంటే వర్కింగ్ క్లాస్, ఒక రకంగా చెప్పాలి అంటే శ్రామిక వర్గం, మాలి కుటుంబంలో జన్మించాడు ఆయన. మాలి అంటే పూలు పండ్లు తోటలు పెంచుతారు వాళ్ళు, తోటమాలి అంటాం కదా మనం. ఆ మాలి కుటుంబంలో జన్మించాడు ఆయన. అయితే వివక్ష అనేది అనేక రూపాల్లో ఎదురవుద్ది మనకి. కుల వివక్ష కూడా మీరు అన్నారు కదా, ఇప్పుడు కొంచెం ఉంది సార్ అని కొంతమంది, గట్టిగా ఉంది సార్ అని కొంతమంది, బాగానే ఉందండి ఇంకా పోలేదండి అని కొంతమంది అన్నారు కదా. అటువంటి కుల వివక్ష ఒక దాన్ని ఆయన ఆ రోజుల్లో చాలా తీవ్రంగా ఎదుర్కొన్నాడు. ఎందుకంటే అది ఇప్పుడు కాదు కదా, 200 ఏళ్ల తర్వాత కూడా ఇంకా మనం కుల వివక్ష ఉంది అని మాట్లాడుకుంటున్నాం కదా. మరి 200 ఏళ్ల క్రితం ఎంత ఉండాలి? 200 ఏళ్ళు అంటే సుమారుగా 1827లో ఆయన జన్మిస్తే 1840ల నాటికి, అంటే ఆయన కొంచెం స్కూల్కు వెళుతూ చదువుకునే వయసు వచ్చి సమాజం ఏంటో అర్థమయ్యే నాటికి ఎంత తీవ్రంగా ఉండాలి. అప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం కూడా లేదు, అవునా? అప్పుడు మనందరం బ్రిటిష్ వారి రాజ్యంలో, వారి కంట్రోల్లో బ్రతుకుతున్నాం. స్వాతంత్రం రాలా. అప్పటికి ఇంకా కాంగ్రెస్ పార్టీ స్థాపన కూడా జరగల. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు స్థాపించారు? బిఏ హిస్టరీ విద్యార్థులు ఎవరన్నా ఉంటే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఏవో హ్యూమ్ అనబడే ఆయన అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ స్థాపించబడింది ఎప్పుడు? 1885. వెరీ గుడ్, షార్ప్, బాగా చెప్పారు వాళ్ళు. 1885లో స్థాపించబడింది అది కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ కనీసం లేదు, అఫీషియల్గా లేదు. ఏదో రకరకాల రాజ్యాలు, సంస్థానాలు స్వాతంత్రం కోసం పోరాడుతున్నాయి, కానీ నిజంగా అఫీషియల్గా ఒక పార్టీ, ఆ పార్టీ ఒక పిలుపు ఇవ్వటం, దాని కింద పనిచేయటం, అదంతా ఏం జరగట్లా అప్పటికి. మరి అప్పుడు స్వాతంత్రం అడిగేవాళ్ళు లేరా అంటే ఉన్నారు. చాలా సీనియర్లు, గాంధీ కంటే సీనియర్లు ఉన్నారు. దాదాబాయి నౌరోజీ, లోకమాన్య బాలగంగాధర తిలక్, ఇటువంటి వాళ్ళు కొంతమంది అప్పుడప్పుడే రంగం మీదకి వస్తున్నారు. రైట్? ఆ రోజులలో మన జ్యోతిబా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ప్రపంచవ్యాప్తంగా అప్పుడు ఏం జరుగుతోంది? అమెరికా మనం ఇప్పుడు అతి గొప్ప దేశం, బాగా డెవలప్డ్ కంట్రీ అని మనం మాట్లాడుకుంటాం కదా, అంతకంటే డెవలప్డ్ కంట్రీ ఇంకోటేం లేదు అనుకుంటాం కదా. అటువంటి దేశంలో నల్లవాళ్లకు అసలు ఎటువంటి హక్కులు లేకుండా బానిసత్వం కొనసాగుతున్న రోజులు అవి. స్లేవరీ ఉంది ఇంకా అప్పటికి. స్లేవరీ ఎప్పుడు పోయింది? మళ్ళీ చరిత్ర విద్యార్థులు చెప్పాలి. స్లేవరీ ఎప్పుడు పోయింది? 1865లో పోయింది. అబ్రహం లింకన్ అధ్యక్షుడైన తర్వాత అక్కడ ఒక అంతర్యుద్ధం జరిగి చాలా మందికి వ్యతిరేకంగా పోరాడి అక్కడ అమెరికన్ ప్రభుత్వం ఎట్టి కేలకు
బానిసత్వాన్ని రద్దు చేసినట్లు ప్రకటించింది 1865. అంటే అంతకంటే ఒక 25 ఏళ్ల ముందే ఈయన ఇక్కడ ఉన్నాడు. ఈయనకు అప్పటికప్పుడు తెలుస్తున్న ఈ విషయాలన్నీ కూడా. అమెరికాలో ఏం జరుగుతోంది, ఇంగ్లాండ్లో ఏం జరుగుతుంది, ఇండియాలో ఏం జరుగుతుంది, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అయితే ఈయన ఆ వయస్సులో పెళ్లికి పిలిచారు. ఆయన్ని స్నేహితుడు ఒకడు, మా ఇంట్లో పెళ్లి ఉంది రారా అన్నాడు. చదువుకుంటున్నాడు కదా జ్యోతిబా. సంతోషంగా పెళ్లికి పిలిస్తే ఎలా వెళ్తాం మనం? సంతోషంగా వెళ్తాం కదా. కొంచెం కొత్త బట్టలు వేసుకొని చక్కగా తయారై నీట్గా ఉన్నంతలో ఎంతో కొంత జాగ్రత్తగా తయారై వెళ్తాం మనం. అట్లానే వెళ్ళాడు ఈయన కూడా పెళ్ళికి. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళగానే ఆయన ఎదుర్కొన్న ప్రశ్న, నువ్వెవరు? ఈ ప్రశ్న చాలా సందర్భాలలో నిమ్న కులాలు, అగ్రకులాలు కాదు, నిమ్న కులాలు నిత్య జీవితంలో రోజు ఎదుర్కొనే ఒక ప్రశ్న ఇది. అదే ప్రశ్న ఆయనకి మొదటిసారి అక్కడ ఎదురైంది. బ్రాహ్మలు కాదా అని స్పష్టంగా అడిగారు ఆయన్ని. కాదు అన్నాడు. అయితే నువ్వు ఇక్కడ ఏమి ముట్టుకోవద్దు, దూరంగా ఉండు అని చెప్పారు. చాలా అవమానపడ్డాడు జ్యోతిబా. పెళ్లికి పిలిచి, స్నేహితుడు పిలిస్తే కదా వచ్చింది, నేను స్నేహితుడు అనుకొని వస్తే ఇక్కడ నన్ను ముట్టుకోవద్దు అంటున్నారే. ఈయన పరిస్థితి ఎట్లా ఉంటే ఇక ఎస్సీ ఎస్టీల పరిస్థితి మనం ఊహించడానికే వీల్లేదు. ఈయన అప్పటికి బీసీ కులాలలో లెక్క. ఈయన బీసీ కులస్తుడు. ఈయన పరిస్థితే ఇది. ఆ రోజున ఆ వెడ్డింగ్ పెళ్లిలో నువ్వు అంటుకోవద్దు, ముట్టుకోవద్దు, దూరంగా ఉండు అని చెప్పగానే చాలా అఫెండ్ అయ్యి ఆయన వెళ్ళిపోయాడు వెనక్కి. ఇంటికి వెళ్ళిన తర్వాత తండ్రిని అడిగాడు, ఏం నాన్న ఇలా అన్నారు నన్ను, మనం ఎవరు అంటే, తండ్రి, నాయన మనం శూద్రులము, మనం అటువంటి స్థలాలకు వెళ్ళకూడదు అని చెప్పాడు ఆయన. నీ స్థాయి ఏంటో నువ్వు తెలుసుకో, నీ స్థానం ఏంటో నువ్వు తెలుసుకో, అంతేగాని నువ్వు ఇట్లా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళమాకు తొందరపడి అని చెప్పాడు. ఇది మరింత బాధించింది ఆయన్ని. జ్యోతిబా ఒక అసాధారణమైన ప్రజ్ఞావంతుడు. ఇవాళ ఒక్క తెలంగాణలోనే మీ ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు నాకు ఇందాక, ఆయన పేరు మీద పెట్టిన స్కూళ్ళు, కళాశాలలు, ఇంటర్మీడియట్ కాలేజెస్, వీటన్నిటిల్లో 1,00,000 పైచిలుకు విద్యార్థులు, సుమారు 1,50,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. 300 పైచిలుకు సంస్థలు ఆయన పేరుతో నడుస్తున్నాయి అని చెప్పారు. అవునా? ఒక్క తెలంగాణలోనే ఆయన పేరుతో ఇది నడుస్తే ఎన్ని రాష్ట్రాలలో, దేశం మొత్తం మీద ఇవాళ ఆయన పేరుతో ఎంత విద్య సాగుతుంది, ఎంత పేరు ఆయన సంపాదించాడు అనంటే ఆయన ఎంత అసాధారణ ప్రజ్ఞావంతుడై ఉంటాడు. ఖచ్చితంగా చాలా తెలివికలవాడు చదువుకునే రోజుల్లో. తండ్రి మాన్పించాడు. ముందు కొద్ది రోజులు ఏదో దగ్గరలో ఉన్న స్కూల్కి పంపించి, ఇంకా నెక్స్ట్ హై స్కూల్కి పంపాలంటే మన వల్ల కాదులే అని చెప్పేసి మాన్పిస్తే, అప్పుడు దగ్గరలో ఉన్న అక్కడ ఒక స్కాటిష్ మిషన్ స్కూల్ అని ఒకటి ఉంది పూణేలో. చాలా మంచి స్కూల్ అది. ఆ స్కాటిష్ మిషన్ స్కూల్కి సంబంధించిన మనుషులు కొంతమంది, ఆ ఇంటి పక్కన ఉండే ఒక ముస్లిం పెద్ద మనిషి ఒక ఆయన, వీళ్ళిద్దరూ కలిసి, ఎందుకు పిల్లాడిని ఆపేస్తావు, వాడు బాగా బ్రైట్గా ఉన్నాడు, చేర్పించు అని అంటే మళ్ళీ చేర్పించాడు ఆయన తండ్రి. కొంత బ్రేక్ వచ్చిన తర్వాత ఆయన చదువు ఆ స్కాటిష్ మిషన్ స్కూల్తో ఆగిపోయింది. ఆ 12th స్టాండర్డ్ ఏదో ఉంది, అక్కడితో ఆగిపోయింది. తర్వాత ఆయన ఏం చదవలేదంటే డిగ్రీ చదవాల, పుస్తకాలు నిరంతరం చదివాడు. అక్కడ అబ్బిన విద్య ఏదైతే ఉందో అది పూర్తిగా వెస్ట్రన్ ఎడ్యుకేషన్. ఆయన అప్పటికి
ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈయనకి ఇతర స్కూళ్ళల్లో అప్పటికి ఇంకా ఏవో పురాణాలు చదివిస్తున్నారు, శతకాలు చదివిస్తున్నారు. మోడర్న్ సైన్స్, మోడర్న్ మ్యాథమెటిక్స్, మోడర్న్ జాగ్రఫీ ఇవి ఇంకా రాట్లా, అప్పటికి ఇంకా అందుబాటులోకి రాల. నిజానికి మెకాలే 1835లో ఇక్కడ విద్యా విధానం వ్యాప్తి చేయాలి, స్కూల్ పెట్టాలి అనే ఒక నిర్ణయానికి వచ్చింది 1835లో. అంటే ఈయన అప్పుడప్పుడే స్కూల్కి వెళుతున్న దశలో వచ్చిన వ్యవహారం అది. అంటే అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మెకాలే స్కూల్. ఆ దశలో ఈయన ఈ వెస్ట్రన్ ఎడ్యుకేషన్కి బాగా ఎక్స్పోజ్ అయి ఉన్నాడు, అనేక భావాలకు ఎక్స్పోజ్ అయి ఉన్నాడు. ముఖ్యంగా ఒక పేరు మీకు చెప్పాలి, ఆయన ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అనే దానికి ఒక పేరు చెప్పాలి. థామస్ పెయిన్ అని బ్రిటన్కు చెందినటువంటి ఒక మేధావి, ఇంటలెక్చువల్, లిబరల్ డెమోక్రాట్ ఉన్నాడు ఒక ఆయన, ప్రజాస్వామికవాది. ఆయన అప్పటికి ఒక బుక్ రాసి ఉన్నాడు, ద రైట్స్ ఆఫ్ మ్యాన్ అని. అంటే మనిషికి ఉండే హక్కుల గురించి రాశాడు బుక్. ఏ మనిషి, ఇండియాలో మనిషా, అమెరికాలో మనిషా అని రాయాల. ఏ మనిషి, ఓసీ మనిషా, బీసీ మనిషా, ఎస్సీ మనిషా అని రాయాల. మనిషి ఎవరైనా సరే మనిషిగా పుడితే అతనికి ఉండే హక్కులేంటి అనే దాని మీద ఒక బుక్ రాశాడు. ఆయన ఒక ఎంఫాటిక్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే, ఆల్ మెన్ ఆర్ బోర్న్ ఈక్వల్ అన్నాడు. అంటే మనుషులందరూ సమానంగానే పుడతారు, పుట్టినప్పుడు ఆయన ఎక్కువ కాదు, ఈయన తక్కువ కాదు. ఆల్ మెన్ ఆర్ బోర్న్ ఈక్వల్ అనే దాంతో ఆయన మాట్లాడాడు. అది వినోబాకి బాగా నచ్చింది, మనసుకు పట్టింది. నిజమే కదా ఇది అనుకున్నాడు ఆయన. మరి అటువంటప్పుడు ఈ దేశంలో, భారతదేశంలో ఎందుకు కులాల పేరుతో నన్ను వివక్షకు గురి చేస్తున్నారు, ఎందుకు నన్ను అవమానాలకు గురి చేస్తున్నారు అనే ఒక ఆలోచన అతనిలో మొదలు కావడానికి సహకరించిన పుస్తకం థామస్ పెయిన్, రైట్స్ ఆఫ్ మ్యాన్. ఇది ఒక ఇన్ఫ్లుయెన్షియల్ బుక్ ఆయన జీవితంలో. రైట్. అయితే ఆయన అర్థం చేసుకున్నాడు అప్పుడు ఆ పుస్తకం తర్వాత, విద్యను మించిన విప్లవం లేదు అని గ్రహించాడు ఆయన. విద్యే విప్లవం. సమాజంలో మార్పు రావాలి అంటే, అంతరాలు పోవాలి అంటే, చైతన్యం రావాలి అంటే, ప్రజల జీవితాల్లో ఒక మార్పు రావాలి, వెనుక చూడాలి అంటే విద్య ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది అని ఆయన నమ్మాడు. ఇది ఆయన ఒక లైఫ్ మిషన్గా తీసుకున్నాడు. ఆయన తీసుకొని ఆయన ఏం చేశాడు, ఇది విద్యే మనల్ని కష్టాల నుంచి విముక్తి చేసే ఒక సాధనం, ఒక ఆయుధం అని నమ్మాడు. కనుక ఆయన అప్పటికే ఆ రోజుల్లో చిన్నపిల్లలకే పెళ్ళిళ్ళు చేస్తారు, మీకు తెలుసు కదా. చాలా చిన్న వయసులో పెళ్ళిళ్ళు అయ్యాయి. ఈయనకి అంతే పెళ్ళయింది. ఈయన భార్య పేరు మీకు తెలుసు, సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే గురించి మీకు ఇంకా చాలా తెలిసి ఉంటాయి. ఏం తెలుసు? ఫస్ట్ ఉమెన్ టీచర్, మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, అంతేనా ఈ దేశంలో. అది ఆ రోజుల్లో 1848 నాటికి, 1848 అంటే సుమారు 170-180 ఏళ్ల క్రితం ఆయన ఈ సావిత్రిబాయిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ రోజుల్లో మనం ఊహించగలమా, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు అన్నిట్లో సమానమే అనే మగాళ్ళు ఉంటారని మనం ఊహించగలమా? ఈ రోజుల్లోనే లేరు. ఒకవేళ ఎవరైనా పైకి కొంచెం నటిస్తూ ఆడమగ సమానమేనండి అన్నా కూడా లోపల మగాడు కొంచెం ఎక్కువ సమానం అనుకునే మనుషులు ఉంటారు ఇవాళ కదా. మగాళ్ళు కొద్దిగా ఎక్కువ సమానం. ఇది జనరల్ సైకలాజికల్ మైండ్ సెట్. పురుషాహంకారం అనేది ఇవాళ పురుషుల్లో ఉంటుంది, సమాజంలో ఉంది. అది పితృస్వామ్య సమాజం, ప్యాట్రియార్కీ అంటాం మనం దీన్ని. ఈ భావజాలం ఉంది ప్రపంచంలో.
ఈ ఉన్న భావజాలంలో అంత బ్రిటిష్ ఎడ్యుకేషన్ కూడా ఇంకా పూర్తిగా రాని రోజుల్లో తొలినాళ్లలో ఈ జ్యోతిబా పూలే తన భార్య తనతో పాటు సమానంగా చదువుకోవాలని భావించాడు. అన్నిటిలో ఆమె సమానమే, మేమిద్దరం సహచరులము, నేను పెద్ద ఆమె చిన్న కాదు, స్త్రీ పురుషులు ఇద్దరూ అన్నింట సమాన భాగస్వామ్యంతో ఉండాలి అని నమ్మి త్రికరణ శుద్ధిగా ఆచరించిన మొట్టమొదటి మగవాడు ఈ దేశంలో జ్యోతిబా పూలే. మొట్టమొదటి మగవాడు, అందులో ఏం సందేహం లేదు. అంతకుముందు కనపడరు మనకి, ఆయన తర్వాత కూడా కనపడరు మనకి చాలా మంది. ఇది ఒక అద్భుతమైన విషయం అన్నమాట. సావిత్రిబాయి పూలేని ఆయన చదివించాడు, ఆయన చదువు చెప్పాడు. వీళ్ళిద్దరూ కలిసి అప్పట్లో స్కాట్ మిషన్ హై స్కూల్ పూర్తి కాగానే వీళ్ళు ఏం చేశారు అని అంటే పూణేలోనే ఆడపిల్లల కోసం స్కూల్ స్టార్ట్ చేశారు, పాఠశాల. వీళ్ళు చదువుకున్న 12th క్లాసే, కానీ వీళ్ళు ఒక స్కూల్ ప్రారంభించారు. ఇది ఒక అద్భుతం ఆ రోజుల్లో. అంటే సుమారు 1848 అంటే సుమారు 175 ఏళ్ల క్రితం ఆడపిల్లల కోసం ఇంకా ప్రభుత్వ రంగంలో లేవు. ప్రభుత్వ రంగంలో ఇంకా అప్పుడప్పుడే వస్తున్నాయి చిన్న చిన్నగా కొద్దిగా. ఆడపిల్లల కోసం ఒక ప్రత్యేక పాఠశాల అవసరము అని భావించి వీళ్ళు స్టార్ట్ చేశారు. అసలు ఆడపిల్లల్ని స్కూల్కి పంపడం అనే మాటే లేదు అసలు. అప్పుడు చదువుకుంటే ఒకవేళ ఎవరన్నా మగపిల్లలు చదువుకుంటారు, మగపిల్లలు కూడా ఎవరు చదువుకుంటారు అంటే కొంచెం బ్రాహ్మణ పిల్లలు చదువుకుంటారు, బాగా డబ్బున్న కుటుంబాల వాళ్ళు చదువుకుంటారు, అంతే తప్ప ఆడపిల్లలు అసలు ఏ కుటుంబం అయినా సరే, బ్రాహ్మణ కుటుంబం అయినా సరే ఆడపిల్లలకు చదువుకోక్కర్లేదు. ఇది ఆ రోజుల్లో ఉన్న నమ్మకాలు, గట్టి నమ్మకాలు ఆ రోజుల్లో. కానీ సావిత్రిబాయి పూలే చదువుకుంది, టీచర్గా స్టార్ట్ చేయటం మొదలుపెట్టింది. అంటే వాళ్ళే ఓన్ ప్రైవేట్ స్కూల్ పెట్టుకోవచ్చా సార్ అంటే పెట్టుకునే పర్మిషన్ అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చింది, పెట్టుకోవచ్చు. అంతేకాదు దానికి గ్రాంట్ కోసమైనా జ్యోతిబా పూలే కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఎంత గ్రాంటో తెలుసా? ఒక్క 25 రూపాయలు సంవత్సరానికి 25 రూపాయల గ్రాంట్ కోసం ఎందుకు కోర్టుకెక్కాడు? ఆ స్కూల్కి ఇవ్వడానికి వీలు లేదని మిగతా వాళ్ళు పట్టుబట్టారు. అక్కడ ఎట్లా ఇస్తారు మీరు ఈ ఆడపిల్లలు చదువుకునే స్కూళ్ళకి? అది బ్రాహ్మిన్ స్కాలర్స్కి రావాలి. బాగా బ్రాహ్మణుల విద్యావంతులు ఉంటే, ఇంకా బాగా చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకి స్కాలర్షిప్గా ఇవ్వాల్సిన అమౌంట్ని దాన్ని గ్రాంట్ ఆఫ్ దక్షిణ్ అంటారు. దాని పేరే అది, దక్షిణ్. ఈ గ్రాంట్ ఆఫ్ దక్షిణ్ని ఎట్లా మీరు ఒక ప్రైవేట్ స్కూల్కి, అందులో ఆడపిల్లలు చదివే స్కూల్కి ఇస్తారు అని కోర్టుకెక్కి దాన్ని ఆపమన్నారు. జ్యోతిబా పూలే కోర్టులో పోరాడి గెలిచాడు దాన్ని. 25 రూపాయలు సంపాదించాడు ఆయన. అంటే 25 రూపాయలు ఇప్పుడు మనకి చాలా చిన్న అమౌంట్ లాగా అనిపిస్తుంది, కానీ ఆ రోజుల్లో పెద్ద అమౌంటే. ఎందుకంటే ఆ రోజులలో శ్రామిక కులాలు, మహర్లు అంటే ఎస్సీలు ఎస్టీలను మనం పిలుస్తామే, మహర్లు, మంగులు, చామర్లు, వీళ్ళందరూ 12 రకాల వృత్తులు చేసేవాళ్ళు ఉంటారు ప్రతి గ్రామంలో. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, రకరకాల వృత్తుల్లో ఉంటారు కదా. ఈ వృత్తుల వాళ్ళు సంపాదించేటువంటి సంవత్సరం ఆదాయం ఎంత ఉండేది తెలుసండి? మహా అయితే కొంచెం మంచి వృత్తి అయితే, అందులో కొంచెం అవసరమైన వృత్తి అయితే 10 రూపాయలు సంవత్సరానికి 10 రూపాయలు. కొంచెం అందులో కొంచెం తక్కువ స్థాయి వృత్తి అయితే, అందులో ఏది శవాలను తీసేయటం, పశువుల చర్మాలను వేయటం, అలాంటి వృత్తులు అయితే 2.5 రూపాయలు సంవత్సరం. ఏంటి సార్ 2.5 ఏమొచ్చిందండి? ఐస్ క్రీమ్ కూడా రాదు కదండి అనుకుంటున్నారు మీరు. నిజమే, ఇప్పుడు ఏమి రాదు. అప్పుడు 2.5 పర్వాలేదు వాళ్ళకి. దానికి ఎంతో కొంత ధాన్యం వచ్చేది, ఆ ధాన్యంతో సంవత్సరం మొత్తం బ్రతికేవాళ్ళు వాళ్ళు. అంటే వారి శ్రమని దోచుకునేవాళ్ళు అప్పుడు. అట్లా రకంగా ప్రతి గ్రామంలో
ఈ చేతి వృత్తుల వాళ్ళు, బీసీ కులాలు, ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు ఏవైతే ఉంటాయో వీరి శ్రమని దోచుకుంటున్నారు అనే విషయాన్ని జ్యోతిబా పూలే గమనించాడు. అనేక రూపాల్లో పిండేస్తున్నారు. ఇది ఎంత అద్భుతమైన పరిశీలన అంటే, నిజానికి కార్ల్ మార్క్స్ అని ఆయన పేరు విన్నారా మీరు? విన్నారా? జర్మనీలో ఉండే ఒక గ్రేట్ ఫిలాసఫర్ ఆయన, ఒక గొప్ప శాస్త్రవేత్త, తత్వవేత్త, ఆర్థిక శాస్త్రవేత్త. ఆయన అదనపు విలువ అనే దాన్ని చెప్పాడు అప్పుడే. సర్ప్లస్ లేబర్, అదనపు శ్రమని లాబట్టడం అంటే నువ్వు నీ పొట్ట పోసుకోవడం కోసమే సంపాదించవు, నీ శ్రమ నుంచి యజమాని అదనంగా నీ శ్రమ ద్వారానే అదనపు లాభాన్ని పొందుతున్నాడు అని తేల్చి చెప్పిన వ్యక్తి కార్ల్ మార్క్స్. దాన్ని ప్యారలల్గా దాదాపుగా గమనించి మాట్లాడిన వ్యక్తి భారతదేశంలో మొట్టమొదట కులమే ఒక ఉత్పత్తి సాధనం ఈ దేశంలో. మోడ్స్ ఆఫ్ ప్రొడక్షన్, కాస్ట్ ఈజ్ ఎ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్. కులం ద్వారా ఉత్పత్తి సాధనాలు అనబడేవి అగ్ర కులాల చేతుల్లోకి వెళుతున్నాయి. శ్రామిక కులాలు తమ శ్రమ చేసి ఈ శ్రమలో నుంచి వచ్చే సంపదని ఉచితంగా యాచితంగా ఈ అగ్ర కులాలకు కట్టబెడుతున్నారు అని మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి ఈ దేశంలో జ్యోతిబా పూలే. ఇది ఒక సాధారణమైన పరిశీలన, మామూలు పరిశీలన కాదని. అప్పటి వరకు గ్రామంలో ఉంటే కమ్మరి ఉన్నాడు, ఆ కమ్మరి ఖచ్చితంగా నాగలు తయారు చేయాలి, పథకాలు తయారు చేయాలి, తయారు చేసి ఇవ్వాలి యజమానికి, రైతుకి. ఏం అంత తప్పే ఉంది, భూస్వామికి ఇవ్వాలి, బ్రాహ్మణ యజమానికి ఇవ్వాలి, తప్పే ఉంది, ఇట్లా అనుకునేవాళ్ళు. కుమ్మరి ఏముంది, కొన్ని పార్ట్ చేసి ఇవ్వాల్సిందే, యజమానికి ఈ తోరికిస్తాడు, ఇట్లా మాట్లాడుకునే ఒక రోజుల్లో ఇది అదనపు శ్రమ, దీన్ని దోచుకుంటున్నారు, కులం దీనికి ఉపయోగపడుతుంది, కులం అనేది మామూలు వ్యవహారం కాదు, కులం ద్వారానే వాళ్ళు ఈ ఆధిపత్యాన్ని సంపాదిస్తున్నారు, ఈ శ్రమ దోపిడీకి కులం దారులు పరుస్తోంది అని చెప్పేసి స్పష్టంగా జ్యోతిబా పూలే మాట్లాడాడు. ఇది అసాధారణమైన విషయం అది ఆ రోజుల్లో. అటువంటి రోజుల్లో ఆడపిల్లల కోసం పాఠశాల పెట్టారు. మరి నడవనిస్తారా వాళ్ళు ఆ రోజుల్లో? ఆ రోజుల్లో ముఖ్యంగా మహారాష్ట్రలో అప్పుడే పేష్వాలు అంటారు, బ్రాహ్మణ రాజులు, పేష్వాల ఆధిపత్యం నడుస్తున్న రోజులు. బ్రిటిష్ వాళ్లే అధికారం, బ్రిటిష్ వాళ్ళదే, కానీ అధికారులంతా ఎవరి కింద? పేష్వాలు. మీరు ఒక సినిమా చూసి ఉంటారు బహుశా, మీరు ఎవరికైనా బాజీరావు మస్తానీ సినిమా గుర్తుందా? హిందీ సినిమా, బాగా పాపులర్ సినిమా, రణవీర్ సింగ్, మొన్న దురంధర్ వచ్చిందే దాని హీరో. దాంట్లో కూడా ఆయనే, బాజీరావు మస్తానీలో కూడా ఆయనే హీరో. బాజీరావు రణవీర్ సింగ్ వేశాడు, మస్తానీగా ఒక హీరోయిన్ ఎవరు, దీపికా పదుకోవడం నాకు గుర్తులేదు, ఎవరు వేశాడు కావిడ. బాజీరావు మస్తానీ ఒక రాజు మహారాష్ట్రలో, ఆయన తర్వాతి తరం వాడైన బాజీరావు రెండు, అతను ఆ టైంలో ఉన్నాడు. ఎంతటి కులాహంకారంతో ఉండేవాళ్ళు అంటే సినిమాలో బ్రహ్మాండంగా చూపెట్టారు అవన్నీ. సినిమా నమ్మకండి, సినిమాలో చాలా తప్పులు ఉంటాయి. అందంగా చూపెట్టడం కోసం ఏవో చాలా చేస్తారు వాళ్ళు. బాజీరావు మస్తానీ అనే ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుని చూపించారు అందులో, అంతా కథ నడుస్తాయి అట్లా, అది వేరే సంగతి. కానీ అసలు బాజీరావు ఉన్నాడే, ఎటువంటి రూల్ ఉండేది అంటే ఆ రోజుల్లో గ్రామాలలో కింది కులాల వాళ్ళు రోడ్డు మీద నడవాలి అని అంటే బ్రాహ్మణులు ఎదురొస్తే పక్కకు జరిగి చెప్పులు విడిచి కూర్చోవాలి. బ్రాహ్మణులు వెళ్ళిపోయాక లేదా అగ్ర కులాల వాళ్ళు వెళ్ళిపోయాక వీళ్ళు లేచి నడవాలి. ఆఖరికి ఒకవేళ నెత్తి మీద కొండ ఉంటే ఎట్లా, అందుకని ఏం చేశారు అని అంటే కొండలు నదికి కట్టుకునే ఒక పద్ధతి ఏర్పాటు చేశారు. అట్లా కూర్చోవచ్చు అని చెప్పారు. అంటే కొండ ఉన్నా సరే, నేల కొండ ఉన్నా సరే నడుము కట్టుకోవాలి, కింద కూర్చోవాలి, చెప్పులు పక్కన ఉండాలి. అసలు చెప్పులే ఉండేవి కావు చాలా సందర్భాల్లో వాళ్ళకి. కేరళలో అయ్యంకాళి అనే ఒక వినోబ భావే మన గీటిబాలాగానే మరొక మహాపురుషుడు రోడ్ల మీద మేము ఎందుకు నడవకూడదని పెద్ద యుద్ధమే చేశాడు ఆయన. అగ్ర కులాలకైనా రోడ్లు,
అని పోరాటం చేశాడు ఆయన. అటువంటి బాజీరావు రోజుల్లో పేష్వాలు అధికారం ఇంకా చలాయిస్తున్న రోజులలో సావిత్రిబాయి పూలే ఆడపిల్లల కోసం, నిమ్న కులాల వాళ్ళ కోసం ఒక పాఠశాల పెట్టడం ఎంత అసాధారణమైన విప్లవాత్మక చర్యో మీరు ఊహించండి. వాళ్ళు మామూలు విషయం కాదది. వాళ్ళు ఆ పోరాటం చేశారు కాబట్టే ఇవాళ మీరందరూ ఇవాళ హాయిగా ఇవాళ పాఠశాలలకు వచ్చి, కళాశాలలకు వచ్చి మీరు ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నారు. మీరు ఊరికనే రాలేదు. ఇవాళ సావిత్రిబాయి పూలే చేసిన త్యాగంతో మీరు ఇవాళ సుఖంగా పాఠశాలకు వచ్చారు. ఆమె ధైర్యంతో పాఠశాలకు వెళ్ళింది. ఆ రోజుల్లో ఆమె ధైర్యాన్ని తీసుకుని వెళ్ళింది పాఠశాలకి. అంత ఈజీ కాదు అది. ఆమె నడుస్తుంటే పేడ విసిరారు, మట్టి రాళ్ళు విసిరారు, గుటకరాళ్ళు విసిరారు. ఆమె బ్యాగులో ఏముండేదో మీ అందరికీ తెలుసు. ఒక స్పేర్ శారీ, ఒక ప్రత్యేకమైన మళ్ళీ ఇంకొక అదనపు శారీ, అదనపు చీర పెట్టుకొని పాఠశాలకు వచ్చేది. ఎందుకు? ఎంత దుమ్మైపోయినా సరే మళ్ళీ అక్కడికి వచ్చి మార్చుకొని పిల్లలకు పాఠం చెప్పేది. ఎంతమంది పిల్లలు ఉండేవాళ్ళు? 10 మంది, 12 మంది. ఎక్కువ మంది ఉండేవాళ్ళే కాదు. పెద్ద పెద్ద ఇప్పట్లాగా వందల సంఖ్య ఏం లేదు. ఆ 10-12 మంది కోసం కూడా అంత కమిటెడ్గా ఆమె పాఠశాల నడిపింది. అంటే సావిత్రిబాయి పూలే అట్లాగే జ్యోతిబాయి పూలే, ఈ ఇద్దరు దంపతులు ఒక గొప్ప అండర్స్టాండింగ్తో ప్రతి బాలికకు పాఠశాలలో ఈ విద్య రావాలి, ప్రతి నిమ్న కులస్తుడికి కూడా విద్య రావాలి, ఈ విద్య ద్వారానే మనం ఈ సమాజంలో పైకి వెళ్ళగలుగుతాము అని నమ్మారు. కాబట్టే వాళ్ళు దాన్ని ఆచరించారు. ఎంత బాగా ఆచరించారు అని అంటే, నిజానికి వాళ్ళు ఒక దశలో ఈ పాఠశాల అందుతున్నందుకు, ఇంకా అనేక రకాలుగా ఈయన నిమ్న కులాలతో అంతగా ఉంటున్నాడనే పేరు మీద సాంఘిక బహిష్కరణ చేయబడ్డాడు. సంఘ బహిష్కరణ అంటే ఉత్తర పేరు వింటే మీకు ఏదో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ క్లోజ్ ఫ్రెండ్ 2 రోజులు మీతో మాట్లాడకుండా సైలెంట్గా ఉందనుకోండి హాస్టల్లో, మీరు అందరూ ఎంత ఫీల్ అవుతారు? నాతో మాట్లాడటం లేదు, నేనేం చేశాను, నాతో ఎందుకు మాట్లాడదు? మీరు మిగతా వాళ్ళతో మాట్లాడతారా? మాట్లాడతారు, అడుగుతారు, బాధపడతారు, ఏడుస్తారు, చేస్తారు కదా. కానీ మాట్లాడకపోతే 3 రోజులు 4 రోజులు. సంఘ బహిష్కరణ అంటే ఏంటి? సంఘ బహిష్కరణ అంటే వాళ్ళ ఇంటికి బార్బర్ రాడు, వాళ్ళ ఇంటికి చాకలి రాడు, వాళ్ళ ఇంటికి వడ్రంగి రాడు, వాళ్ళ ఇంటికి ఎవరు రారు, ఎవరు మాట్లాడరు వాళ్ళతోటి. సంఘ బహిష్కరణ చేయబడ్డ కుటుంబం అది. ఆఖరికి తల్లిదండ్రి కూడా, ఒరే బాబు తట్టుకోలేకపోతున్నాం మేము, నీ మూలంగా నువ్వు దయచేసి ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పారు. ఇంట్లోంచి వెళ్ళిపోమంటే పాపం బయటికి వెళ్ళాడు ఆయన. దంపతులు ఇద్దరు బయటికి వెళ్ళి అదృష్టవశాత్తు వాళ్ళకి మరొక స్త్రీతోడైంది, ఫాతిమా షేక్ అని. ఉస్మాన్ షేక్ అని భర్త. ఈ ఫాతిమా షేక్ కూడా జ్యోతిబా పూలే చదివించాడు ఆమెను కూడా. వీళ్ళిద్దరూ కలిసి పాఠశాల నడపడం మొదలుపెట్టారు. సావిత్రిబాయి పూలే ఫస్ట్ టీచర్ అనుకుంటే ఫాతిమా షేక్ ఆమెతో పాటు ఆమె కూడా ఫస్ట్ టీచర్ కిందనే లెక్క. మనకి తొలి ఉపాధ్యాయురాళ్ళు ఇద్దరు, ఒకటి సావిత్రిబాయి పూలే, 2 ఫాతిమా షేక్. వారింట్లో పోయి వారి అన్నన ఒక పాఠశాల స్టార్ట్ చేశారు. అంటే లక్ష్యం నుంచి ఎక్కడ కూడా దూరం జరగల వాళ్ళు. ఎన్ని అవమానాలు ఎదురైనా సరే, ఎన్ని తిట్లు శాపనార్థాలు ఎదురైనా సరే, ఆఖరికి ఈ కొంతమంది అగ్రకుల అహంకారంతో ఉన్న వాళ్ళు వీడిని చంపితే కానీ లాభం లేదనుకొని ఒక ఇద్దరిని అపాయింట్ చేశారు, చంపినప్పుడని. ఆ ఇద్దరు ఒకరోజు నైట్ పడుకొని ఉన్నప్పుడు నేను గదులకు వచ్చారు చంపడానికి. జ్యోతిబాయి పూలేకి మెలకు వచ్చింది. లేచి చాలా నింపాదిగా, మీ ఇద్దరు ఎవరు, మీదే కులం అని అడిగాడు. చిత్రం ఏంటంటే, అగ్రకులాల వాళ్ళు చంపడానికి ఎవరిని పంపారంటే మళ్ళీ నిమ్న కులాల వాళ్ళనే పంపారు. వాళ్ళు తెలివిగా పక్కన ఉంటారు, ఏదైనా జరిగితే వీడి మీదనే పోవాలి కదా. అందుకని నాయన నేను మీకోసమే కష్టపడుతున్నా, నాకు చచ్చిపోవడానికి ఏమి ఇబ్బంది లేదు, నేను రెడీయే, నీకు ఏదైనా కాస్త ప్రయోజనం నెరవేరుతుంది అనుకుంటే చంపి వెళ్ళిపోదు కానీ, అయితే ఎట్లాగూ చంపుతావు కదా, కాసేపు నా మాటలు విను, తర్వాత చంపుతావు కానీ అని మొత్తం మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరూ దండం పెట్టి, మిమ్మల్ని చంపడం ఏంటండి అని మారిపోయి ఆయన శిష్యులు అయిపోయారు తర్వాత. అది జ్యోతిబా పూలే గొప్పతనం.
ఆయన శిష్యులుగా మారిపోయారు. ఇట్లా జీవితం మొత్తం పోరాటాలతో నడుపుకుంటూ వచ్చాడు ఆయన. మామూలు పోరాటం కాదు. ఆయన మీకు బాలగంగాధర్ తిలక్ గురించి బాగా తెలుసు మీకు. స్వాతంత్రం నా జన్మ హక్కు అనే ఒక అద్భుతమైన నినాదం ఉంది ఆయనది. ఆయనది కేసరి అనే ఒక పత్రిక ఉంది. అదే సమయంలో దీనబంధు అనే ఒక పత్రిక ఆయన నడుపుతున్నాడు. దీనబంధు జ్యోతిబా పూలే ఒక డిఫమేషన్ కేసులో బాలగంగాధర్ తిలక్కి శిక్ష పడ్డది. నిజానికి వీళ్ళిద్దరికి పడదు. అదేంటి, ఇద్దరు మంచివాళ్ళే కదా అని కొంచెం చిన్న అనుమానం వస్తుంది మనకి. రాజకీయ అభిప్రాయాల్లో తేడా ఉంది తిలక్కి ఈయనకి మధ్యన. గాంధీకి అంబేద్కర్కి ఎంత తేడా ఉంది, తిలక్కి జ్యోతిబా పూలేకి కూడా అంతే తేడా ఉంది. తిలక్ ఏమంటాడు అని అంటే, హిందూ ఫెస్టివల్స్ని, ముఖ్యంగా అప్పుడు జరిగేటువంటి వినాయక పండల్స్ని అన్నిటినీ వాడుకొని స్వాతంత్రం కోసం మనం పోరాటం చేయాలని, హిందూ ఫెస్టివల్స్ని బాగా ఉపయోగించుకోవాలని, హిందూ కస్టమ్స్లో బ్రిటిష్ వాళ్ళు జోక్యం చేసుకోకూడదని ఏవో ఆయన సిద్ధాంతాలు ఆయనకు ఉండేవి. లేదు లేదు, హిందూ సమాజం కూడా చాలా అప్రెసివ్, అణిచివేస్తుంది. బ్రిటిష్ వాళ్ళు పోవటం ఎంత ముఖ్యమో అగ్రకుల అహంకారం, ఆధిపత్యం పోవటం కూడా అంతే ముఖ్యం అని జ్యోతిబా పూలే. ఇద్దరి మధ్య తేడా అది. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ టైంలో ఆడపిల్లలకు పెళ్లి వయసు 10 ఏళ్ళు. చట్టం ప్రకారం 10 ఏళ్ళకి పెళ్లి చేయొచ్చు. అయితే మరి 10 ఏళ్ళకి పెళ్లి ఏంటి అని కొన్ని చర్చ మొదలైంది. ఆ రోజు చర్చ మొదలైతే ఎందుకు మొదలైంది, ఫిల్మోని అనే ఒక అమ్మాయి పాపం 10 ఏళ్లకు పెళ్ళైతే భర్త చేసిన క్రూరమైన రేపు వల్ల రక్తస్రావం జరిగి చనిపోయింది ఆ పాప 10 ఏళ్ళప్పుడు. దాని మీద 10ని 12 ఏళ్ళు చేయమని మన జ్యోతిబా పూలే కోర్టులో కేసేశాడు. 12 ఏళ్ళు. ఇప్పుడు ఎంత, ఇప్పుడు 18, 21 ఏళ్ళు. 12 ఏళ్ళు పాపం 2 ఏళ్ళు పెంచమని ఆయన జ్యోతిబా పూలే కోర్టులో కేసేస్తే తిలక్ ఒప్పుకోరా. 10 ఏళ్ళకే పెళ్లి చేయాలి, అసలు ఆడపిల్లలకు చదువు ఎందుకు అన్నాడు తిలక్. ఆయన కేసరిలో వ్యాసాలు రాశాడు, 10 ఏళ్ళకి పెళ్లి చేస్తే ఇప్పుడు ఈయన సమయం పోయిందంట అని. లేదు లేదు, ఖచ్చితంగా 12 ఏళ్ళు కనీసం ఉండాలా అని ఈయన జ్యోతిబా పూలే పెద్ద ఆర్గ్యుమెంట్. పోట్లాడి కోర్టులో కేసు నడిచి చివరికి జ్యోతిబా గెలిచాడు. 12 ఏళ్ళు చేశారు. అంటే 2 ఏళ్ళు చేయడానికి చాలా కష్టపడ్డాడు జ్యోతిబా పూలే. అసలు 12 తర్వాత స్వతంత్రం వచ్చాక 16, 18, 21 ఇట్లా వచ్చింది వాడ. కానీ ఆ రోజుల్లో అంత పోరాటం జరిగింది. ఒక మనిషి మీకోసం నిలబడి పోరాటం చేశాడు కోర్టుల్లో. అంటే ఒక్క చదువే కాదు, చదువు, పెళ్లి, అధికారం అన్నిటి కోసం ఆయన పోరాటం చేశాడు ఆ రోజున. ఆ పోరాట ఫలాలు మీరందరూ ఇవాళ అనుభవిస్తున్నారు. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే ఇంకంతేకాదు, దళితులకి ఆ రోజుల్లో విపరీతమైన కరువు కాటకాలు వచ్చినాయి, నీళ్ల సంక్షోభం వచ్చింది. దళితుల్ని ఏ నీరు తాగనివ్వట్లా వీళ్ళు, ముఖ్యంగా అగ్రకులాల వాళ్ళు వాళ్ళ బావుల దగ్గరికి రానివ్వట్లా. నీళ్లు పొల్యూట్ అవుతాయి అంట, వాళ్ళు తాగితే అపవిత్రం అవుతాయి అంటున్నారు. తన ఇంట్లో ఉన్న బావిని దళితుల కోసం ఓపెన్ చేసి ఎవరైనా అగ్రకులస్తులు వస్తారేమో వాళ్ళ మీద దాడి చేయడానికి కానీ కర్ర పట్టుకుని పక్కన కూర్చున్నాడు జ్యోతిబా పూలే. రండ్రా ఎవరొస్తారో చూస్తానేనని దళితులకి మొత్తం బావి ఓపెన్ చేశాడు. దళితులు వరుసగా వచ్చి ఆ నీరు తోడుకొని వెళ్ళారు. అది జ్యోతిబా పూలే ఆ రోజుల్లో చేసిన గొప్ప సాహసం. అది మామూలు సాహసం కాదు. ఆయన ఏమన్నాడు అంటే, ఈ కులం చాలా మంది చెప్పినట్లు, మనము చెప్పినట్లు, మనం ఏం మాట్లాడతాడు, బ్రహ్మ ముఖం నుంచి వచ్చారని, క్షత్రియులు బాహువుల నుంచి వచ్చారని, బ్రహ్మ బాహువుల నుంచి వచ్చారని, వైశ్యులు ఉదరం నుంచి వచ్చారని, కాళ్ళ నుంచి శూద్రులు వచ్చారని, ఇక ఇది ఇట్లా మాట్లాడతారు కదా. అంటాని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అసలు మనకి తెలియదు, ఇట్లా మాట్లాడేవాళ్ళు కదా.
మనుస్మృతి, ఇది దైవం నిర్ణయించింది అనేవాడు కదా. ఆ రోజుల్లో కులం మ్యాన్ మేడ్, ఇది మనిషి నిర్మించిన కులమే గాని దేవుడికి దీంతో సంబంధం లేదు. అగ్ర కులాల వాళ్ళు ఈ కులాన్ని నిర్మించి వాళ్ళకు అనుకూలంగా వాడుకోవడం కోసం ఈ పని చేశారు అని చెప్పాడు ఆయన. అది ఒక గొప్ప విషయం. అది అంతేకాదు, అగ్ర కులస్తులకు చదువు రావాలి అన్నాడు, స్త్రీలకు చదువు రావాలి అన్నాడు. స్త్రీలకి అంటే మరి బ్రాహ్మణ స్త్రీలకు కూడా చదువు లేదు కదా, బ్రాహ్మణ స్త్రీలు కూడా పీడితులే అని మాట్లాడాడు. ఆ రోజుల్లో బ్రాహ్మణులకి కన్యాశుల్కం పేరుతో మీకు తెలుసు కదా, చిన్న వయసులోనే పెళ్లి చేసేవాళ్ళు, మొగోళ్ళు ముసలోళ్ళు కదా, ప్రతి మంది చచ్చేవాళ్ళు. ఈ అమ్మాయికి మొత్తం జుట్టంతా తీసేసి శిరోమండలం గావించి ఆ అమ్మాయిని ఇంట్లో కూర్చోబెట్టి పనులకు వాడుకునేవాళ్ళు. ఆమె చాకరి ఉక్కిని దొరుకుద్ది కదగా, అట్లా వాడుకునేవాళ్ళు. పొరపాటున ఒకవేళ ఏ వితంతువైనా గర్భవతి అయితే ఎవరో మోసం చేసో, మాయమాటలు చెప్పో, బలవంతం చేసో గర్భవతి అయితే ఆమె పరిస్థితి ఏంటి? ఏవో బాగో నుయ్యో గొయ్యో అంతే, ఇక వేరే మార్గం లేదు. ఆ రోజుల్లో తెలిసింది అంటే చంపేస్తారు సమాజం. ఇంత పాపం చేశావా, ఇంత పొరపాటు చేశావా? ఎందుకంటే మళ్ళీ పెళ్లి లేదు అవకాశం, మళ్ళీ పెళ్లి ఆడపిల్లల కన్నా మాటే లేదు ఆ రోజుల్లో. అటువంటి రోజులలో మన జ్యోతిబా పూలే ఓ అద్భుతమైన పని చేశాడు. గర్భవతులైనటువంటి విడోస్ మా ఇంటికి రండి, హాయిగా మా ఇంట్లో ప్రసవించుదురు కానీ మీ రహస్యం కాపాడతాను, మీ గురించి ఎవ్వరూ ఏమీ అనకుండా నేను కేర్ తీసుకుంటాను, అన్ని రకాలుగా వైద్య సదుపాయాలు అందజేస్తాను అని చెప్పేసి గోడల మీద రాసేవాడు ఆ రోజు పూణేలో. అట్లా బాగా ఈ వితంతువులు ఏవైతే ఉన్నారో, గర్భవతులైన వితంతువుల కోసం ఆయన ఒక కేర్ సెంటర్ స్టార్ట్ చేశాడు ఆ రోజుల్లో. ఊహిస్తారా? ఈ రోజుల్లో కూడా లేదు ఇంత రాడికల్ స్టెప్. ఈ రోజుల్లో కూడా మనకు కనపడరు. టక హాస్పిటల్ తీసుకుపోయి అబార్షన్ చేసి పడేస్తారు. ఆ రోజుల్లో ఒకవేళ ఉంచుకోవాలి, బిడ్డ నాకు కావాలి అని అనుకుంటే వాళ్ళ కోసం ఆయన అంత లెంగ్త్ వరకు వెళ్ళి ఆయన స్కూల్స్, కేర్ సెంటర్స్ నడిపాడు. అంతేకాదు, ఆయన ఇంకా ఏం చేశాడు అని అంటే, రాత్రి పూట పని వాళ్ళు ఉంటారు కదా శ్రామికులు, పగటి పూట అంతా పనుల్లో ఉంటారు, వాళ్ళ కోసం నైట్ స్కూల్స్ పెట్టాడు. చాలా చోట్ల పెట్టాడు. మొట్టమొదటి పూజలో ఒకటి స్టార్ట్ చేశాడు. నెమ్మదిగా 2 స్కూళ్ళు అయినాయి, 4 స్కూళ్ళు అయినాయి, 8 స్కూళ్ళు అయినాయి, పెరిగినాయి. అట్లా ఆయన ఈ స్కూళ్ళు నడపడం ద్వారా అనేక మంది విద్యార్థులకు అవకాశం కల్పించాడు, నిమ్న కులస్తులకు అవకాశం కల్పించాడు, వర్క్ చేసుకునే దంపతులకు అవకాశం కల్పించాడు. ఈ రకంగా ఆయన ముందుకు తీసుకుని వెళ్ళాడు. ఈ క్రమంలో ఆయన అవసరమైతే ఆనాటి కాంగ్రెస్ కాదు, ఆనాటి స్వాతంత్ర సమరయులతో కూడా పోరాడాడు. వెనక ముందు వాడకుండా తిలక్ లాంటి వాళ్ళతో కూడా పోరాడాడు. కానీ చిత్రం ఏంటంటే, తిలక్ ఒక కేసులో, డెఫమేషన్ కేసులో జైలుకు వెళ్ళాడు. ఒక రాజుని ఏదో దూషించాడు అనే ఒక నేరం మీద డెఫమేషన్ కేసు పడింది కొల్హాపూర్ కేసులో. కొల్హాపూర్ డెఫమేషన్ కేసు అంటారు దాన్ని. తిలక్ జైలుకి వెళ్తే బెయిల్ వచ్చింది కానీ షూరిటీ కట్టాలి 10,000. మరి తిలక్ అగ్రకరస్తులు నాకు తలుపులు వాడే, కానీ ఎవ్వరు ముందుకు రాలా. పూలే, ఆయనతో రాజకీయంగా విభేదించిన పూలే తిలక్ కోసం, అగార్కర్ కోసం, ఈయన లోఖండే అనే మిత్రుడు, కృష్ణారావు అనబడే ఇంకొక మిత్రుడు, వీళ్ళందరూ కలిసి లేబర్ యూనియన్స్ లో ఆర్గనైజ్ చేసి 10,000 కలెక్ట్ చేసి తిలక్ని, అగార్కర్ని విడిపించుకొచ్చారు బయటికి. ఇది జ్యోతిబా పూలేకు ఉండేటువంటి ఒక గొప్ప కమిట్మెంట్. అంటే ఆయనతో రాజకీయంగా విభేదాలు ఉన్నా సరే తిలక్ ఒక న్యాయమైన కారణం కోసమే పోరాడుతున్నాడు అని నమ్మారు. చిత్రం ఏంటంటే, మీకు తెలుసో లేదో, అఫీషియల్ గా ఆయనకి మహాత్మా అనే టైటిల్ ఇవ్వటానికి ముందు ఈయనని మొట్టమొదట జ్యోతిబా మామూలు వాడు కాదు, ఈజ్ ఎ గ్రేట్ సోల్, మహాత్మా అని పిలిచిన వాడెవరంటే బాలగంగాధర తిలక్. అంటే అటువంటి గౌరవం దొరికింది ఆయనకి, జ్యోతిబా పూలేకి. మామూలు విషయం కాదు అది. అంతేకాదు, ఇంకా మీకు అమెరికాలో ఆయన ఒక పుస్తకం రాశాడు. మీరందరూ జ్యోతిబా పూలే వారసులే అయితే
మీరు ఖచ్చితంగా మీ చదువు అయిపోయే లోపల చదవాల్సిన ఒక పుస్తకం గురించి నేను చెప్తాను. ఆయన రాశాడు, అది గులాంగిరి అని మరాఠాలో రాశాడు. స్లేవరీ ఇంగ్లీష్లో, తెలుగులో కూడా ఉంది అనుకుంటున్నాడు. తెలుగులో కూడా ఉంది, మాస్టర్ చెప్తున్నారు, తెలుగులో కూడా ఉంది. గులాంగిరి పేరుతోటే ఉంది. ఆ గులాంగిరి అనే పేరుతో ఉన్న పుస్తకాన్ని ఖచ్చితంగా చదివి తీరాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది ఇవాళకి చాలా రెలవెంటే. ఆయన 200 ఏళ్లకు ముందు రాసినా సరే అంత ముందు చూపుతో రాశాడు ఆయన. ఒకవేళ ఇవాళ అమెరికాలో ఉన్న ఒక నల్ల పిల్లవాడు, అరే నువ్వు మాకంటే తక్కువ వాడివి ఎందుకంటే నీ చర్మం నలుపు అని వాడితో మాట్లాడినా, లేదు ఇండియాలో ఉన్న ఒక శూద్ర పిల్లవాడిని నువ్వు మాకంటే తక్కువ ఎందుకంటే నువ్వు తక్కువ కులం వాడివి అన్నా కూడా రెండు సమానమే, అదొక రకమైన బానిసత్వం, ఇదొక రకమైన బానిసత్వం అని మాట్లాడిన వాడు మన ఈ జ్యోతిబా పూలే. చర్మం కాదు ముఖ్యం, జన్మ కాదు ముఖ్యం, మనిషికి ఉండే విలువ ముఖ్యం అని మాట్లాడాడు. ఇది ఆ రోజుల్లో చాలా ముందు చూపుతూ ఆయన మాట్లాడాడు. ఈ సందర్భంగా ఇంకా ఆయన అనేక అద్భుతాలు చేశాడు. స్టేజ్ మ్యారేజ్లు చేశాడు ఆ రోజుల్లో. స్టేజ్ మ్యారేజ్లు మొట్టమొదట స్టార్ట్ చేసిన వాడు ఆయనే. పెళ్ళిళ్ళకి ఆడంబరంగా ఖర్చు చేయటం, అప్పులు పాలు కావటం ఇష్టం ఉండేది కాదు ఆయనకి. పుస్తకాలు ఆ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు దండలు మార్చుకోవడం కాకుండా పుస్తకాలు మార్చుకునేవాళ్ళు. గులాంగిరి పుస్తకాన్ని ఒకరికొకళ్ళు ఇచ్చి పుచ్చుకునేవాళ్ళు, పెళ్ళి అయిపోయినట్లే అంతే. తర్వాత సంతకాలు పెట్టేవాడు రిజిస్టర్లో. అతి తక్కువ ఖర్చుతో ఏదన్నా డబ్బులు ఎవరన్నా ఇస్తే మా ఊరికి రోడ్డు ఏమని అడిగేవాళ్ళు, లేదా డబ్బులు పోగలిగితే మా ఊళ్ళో ఒక బావి తవ్వించండి అని కోరుకునేవాళ్ళు. అంతేగాని తెలిసినవాడిని తెలియనివాడిని పిలవటం, అందరికి 100 మందికి 100 రకాల వంటకాలు పెట్టి భోజనాలు పెట్టడం, వాడు తినిపోవటం, వీళ్ళెవరో పెళ్లి కొడుకు ఎవరో పెళ్లి కూతురు ఎవరో వాడు చూడడం, వాళ్ళ ముఖానికి గుర్తుండవు, వాడికి భోజనమే గుర్తుంటుంది, వాడికి తిని వెళ్ళిపోతాం అవతలకి. అతనికి వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం, లక్షలు ఖర్చు పెట్టడం, ఇవన్నీ జ్యోతిబాకి ఇష్టం ఉండేవి కావు, సావిత్రిబాయి కూడా ఇష్టం ఉండేవి కావు. అందుకని ఎంతసేపటికి వాళ్ళు ఏం మాట్లాడేవాళ్ళు అంటే ఎడ్యుకేషన్, గో గో అండ్ గెట్ ద ఎడ్యుకేషన్ అని మాట్లాడేవాళ్ళు. అది సావిత్రిబాయి పూలే అయితే చాలా స్పష్టంగా అదే విషయం మాట్లాడేది. గో గెట్ ఎడ్యుకేషన్, బ్రేక్ ద బాండేజెస్ ఆఫ్ క్యాస్టిజం, థ్రో అవే ద చైన్స్ ఆఫ్ ట్రెడిషన్, రైజ్ అవేక్ అండ్ టేక్ ద లైట్ అని మాట్లాడింది ఆవిడ. ఆవిడ ఇంగ్లీష్లో చాలా పర్ఫెక్ట్గా ఉండేది. ఇంగ్లీష్ భాష మీద విపరీతమైన కమాండ్ సంపాదించింది సావిత్రిబాయి పూలే. ఎందుకంటే సంస్కృతంలో అనేక రకాల ఆధిపత్య భావజాలం జొరబడి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి, మనం దాన్ని బ్రేక్ చేయాలంటే ఇంగ్లీష్ చదవాలి అని చెప్పేసి నిర్ణయించుకొని ఇంగ్లీష్తో ఆమె దాన్ని కొట్టింది. అట్లా ఆమె చాలా ముందుకు వెళ్ళింది. ఈ రకంగా ఆమె కవయిత్రి, స్వయంగా కవయిత్రి. ఆమె కావ్యఫూలే అని ఒక అద్భుతమైన పోయిటరీ బుక్ రాసింది. మొట్టమొదటి దళిత్ అనే పదం వాడింది ఆవిడ. పాజిటివ్గా దళిత్ అన్న పదం వాడింది సావిత్రిబాయి పూలే. ఇవాళ అక్కడి నుంచి మనందరం దళితులు అని మనం మాట్లాడుతున్నాం. కాబట్టి మెజారిటీ ప్రజలు, ఇటు బీసీలు, దళితులు అందరూ కలిసి పోరాటం చేయాలి అని మనం మాట్లాడుతూ ఉన్నాం. అదంతే దానికి కారణం ఆవిడే. ఇట్లా ఇంత బ్రహ్మాండంగా వెళ్ళిపోయే దాంట్లో ఆయన పోరాటం చేశాడు కాబట్టే ఆయన ఇంత గొప్ప ఖ్యాతి సంపాదించగలిగాడు. 1890లో చిట్ట చివరికి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయనకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఆయన ఇంట్లో ప్రసవించినటువంటి ఒక బ్రాహ్మణ విధవ కుమారుణ్ణి ఆయన దత్తత తీసుకున్నాడు. పిల్లవాడిని ఆయన దత్తత తీసుకున్నాడు. ఆమె పేరు కాశీబాయి, పిల్లవాడి పేరు జశ్వంత్. అయితే ఆయన చనిపోయినప్పుడు ఆ దత్తత చేసుకున్న పిల్లవాడు ఎట్లా అంత్యక్రియ చేస్తాడు, చేయడానికి వీల్లేదు కదా అని అన్నలు తమ్ముళ్ళు వచ్చి తగాదా పడితే, మీరెవరు తగాదా పట్టడానికి, పూలే నా మనిషి, నా వాడు, నాకే హక్కు ఉందని సావిత్రిబాయి పూలే అంత్యక్రియ నిర్వహించింది. స్త్రీ అయి ఉండి ఆమె అంత్యక్రియ చేసింది. ఎంత సాధారణమైన వ్యక్తిత్వం ఉన్న దంపతులు అర్థం చేసుకోండి. ఆమె పాఠశాలలు నడిపింది స్వయంగా అనేక రకాలుగా. అనేక రకాల కోర్టు పోరాటాలు చేశారు వీళ్ళు. అంతేకాదు, ఇంకొక ముఖ్యమైన విషయం, మన విద్యా వ్యవస్థ మొట్టమొదట స్టార్ట్ కావడానికి ముందు
హంటర్ కమిషన్, అదే ఫస్ట్ కమిషన్ మనకి బ్రిటిష్ వాళ్ళ టైంలో వేశారు. 1880లో వేశారు దాన్ని, 1880. ఆ హంటర్ కమిషన్కి చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చిన వాడు జ్యోతిబా పూలే. ఎడ్యుకేషన్ ఎట్లా ఉండాలి అయ్యా, ఈ ఎడ్యుకేషన్ ఎట్లా ఉండాలని ఇచ్చాడు. హంటర్ కమిషన్లో వచ్చిన చాలా విషయాలు మళ్ళీ అంబేద్కర్ దాని రాజ్యాంగంలోకి లాక్కొచ్చాడు. ఎందుకంటే ఆయనకి విపరీతమైన గౌరవం ఉంది జ్యోతిబా పూలే అంటే. అంబేద్కర్ ఒకటే మాట చెప్తాడు, నాకు 3 గురువులు, మొదటి గురువు బుద్ధుడు, రెండవ గురువు కబీరు, మూడవ గురువు నాకు జ్యోతిబా పూలే. ఇది ఆయన చెప్పేది. గురువు అంటే నిజంగా లేడు, ఈయన పుట్టినరోజు కంటే 1 year ముందు చనిపోయాడు ఆయన. కానీ ఆయన రచనలు, ఆయన పనులు, వాటి వెలుగులో ఆయన చూసుకున్నాడు. దళితులకి తాగడానికి బావి నీరు ఆయన ఇస్తేనే ఆయనకు అర్థమైంది. కాబట్టి దాన్ని ఆధారంగానే తర్వాత కాలంలో మనకి ఆ పెద్ద బావి సంఘటన, చెరువు సంఘటన జరిగింది మహారాష్ట్రలో, గుర్తుంటుంది. చెరువులోకి మహర్ చెరువులోకి దళితులు తీసుకొచ్చి నీళ్లు తీసుకొని పట్టుకొని ఒక పనికి ఆయన పూనుకున్నాడు అంబేద్కర్. భీమాకోళిగా ఇన్సిడెంట్ తర్వాత కాలంలో జరిగింది, దానికి కూడా జ్యోతిబా పూలే ఇన్స్పిరేషనే. అట్లాగే చదువుకు సంబంధించి కూడా కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్, ఉచిత ప్రాథమిక విద్య ఈ దేశంలో ఉన్న అందరికీ ప్రభుత్వమే కల్పించాలి అని హంటర్ కమిషన్కి రిక్వెస్ట్ చేసిన వ్యక్తి మొట్టమొదటి వాడు జ్యోతిబా ఇచ్చాడు ఆ రిపోర్ట్లో. అంతేకాదు స్కూళ్ళన్నీ కూడా లోకల్ బాడీ నాయకత్వంలో, ఆ లోకల్ పంచాయతీలు, మున్సిపాలిటీల నాయకత్వంలో ఉండాలి అని చెప్పాడు. లోకల్ వనరులన్నీ కూడా ఆ స్కూల్ అభివృద్ధికి ఖర్చు పెట్టాలి అని చెప్పాడు. ఈ రకంగా అంతేకాదు టీచర్లని మీరు కేవలం బ్రాహ్మిన్స్ని వేస్తే సరిపోదు, నిమ్న కులస్తులని మీరు చదువు చెప్పించండి, వారికి ఉపాధ్యాయులుగా మీరు ఉద్యోగం ఇవ్వండి, వాళ్ళ కులస్తులైతే వాళ్ళు హాయిగా సంపూర్ణంగా బాగా చదువుకోగలుగుతారు అని మాట్లాడాడు. ఇది మనం అర్థం చేసుకోవాలా. సరే, చాలా టైం అయింది, నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను మీకు. వలెసోయంకా అని ఒక పోయిట్ ఉన్నాడు అమెరికాలో. వివక్ష ఇంకా ఉందా? సావిత్రిబాయి పూలేకి ఆ రోజుల్లో అంటే మట్టిగడ్డలు విసిరారు, రాళ్ళు విసిరారు. ఇంక ఇప్పుడు ఎవరు విసురుతారు? లేదు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆన్లైన్లో ట్రోల్ చేస్తారు మిమ్మల్ని, అవునా? ఆ రోజు మట్టిగడ్డలు వేసేవాళ్ళు ఈరోజు ఆన్లైన్లో వేస్తున్నారు వాళ్ళు. తేడా అంతే. ట్రోలింగ్ ఎక్కడికి పోదా, అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది, అవునా? అయితే వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడ వివక్ష ఉందో గుర్తుపట్టాలి మనం. వలెసోయంకా ఒక అద్భుతమైన పోయిమ రాశాడు, టెలిఫోన్ కన్వర్సేషన్ అని ఒక పోయిమ. అది టెలిఫోన్ సంభాషణ. ఈయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది వలెసోయంకాకి. ఈయన ఆ పోయిమలో ఏమంటాడంటే, ఎక్కడో ఇల్లు అద్దెకి ఇవ్వబడును అని చూశాడు ఆయన. ఇల్లు అద్దెకి ఇవ్వబడును చూసి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇల్లు అద్దెకుందట కదా అని అంటే, అవును ఉంది అని అవతల నుంచి ఒక ఆవిడ చెప్పింది, లేడీ చెప్పింది. ఈయన అన్నాడు, నేను రమ్మంటారా నన్ను చూడటానికి? రండి. పోయినలోనే ఉంటుంది ఇదంతా, మీకు భావం చెప్తున్నా నేను. ఎందుకైనా మంచిదండి, నేను ముందే చెబుతున్నాను, మళ్ళీ నాకు ప్రయాణం అంతా వేస్ట్ కాకూడదు. నేను వెస్ట్ ఆఫ్రికాకు చెందిన వాడిని, ఐఎమ్ ఏ వెస్ట్ ఆఫ్రికన్ సెపియా అంటాడు. అవతల కొంచెం కాసేపు ఆగిపోయింది గొంతు. అంటే ఏదో ఆలోచనలో పడ్డది అవతల మనిషి. ఇల్లు అద్దెకి ఇవ్వాలి అని అంటే ఆమె తెల్లవాళ్ళకి ఇద్దామని నాకు ఉంది మనసులో. మీరు యువతలో మాట్లాడింది ఎవరు? నల్లవాడు అడుగుతున్నాడు అద్దెకి, నల్లవాడిని అని చెబుతున్నాడు. కాసేపు ఆగి, ఏమండి ఏంటి మాట్లాడరేంటి అని నేను అడిగితే అప్పుడు ఆమె అడుగుతుంది, హౌ డార్క్ ఆర్ యు, లైట్ ఆర్ వెరీ డార్క్? ఎంత నలుపు నువ్వు? ఒక మాదిరి నలుపా, చాక్లెట్ కలర్ నలుపా, ఎంత నలుపు నువ్వు? కాకి నలుపా అని అడుగుతుంది. వీడికి విపరీతమైన కోపం వచ్చింది, అవమానపడ్డాడు, దుఃఖం వస్తుంది. ఇంటికి ఆఫ్టర్ ఆల్ నేను అడుగుతుంది ఏంటి? నా క్యారెక్టర్ గురించి అడుగుతున్నావా నువ్వు? నా ఎడ్యుకేషన్ గురించి అడుగుతున్నావా? ఎన్ని మానేసి నా స్కిన్ కలర్ అడుగుతుంది ఏంటి, ఈవిడ చర్మ రంగు అడుగుతుంది ఏంటి అని అడిగి బాధేసి బాగా పౌరుషంతో, ఎట్టాగు ఫోన్లోనే కదా అని ధైర్యంగా భలే సమాధానం చెప్పాడు.
అమ్మా, నేను కొంచెం నా ముఖం కొంత నలిపే, కానీ మీరు గమనించరు, నా అరచేతులు, నా పాదాలు ఉంటాయే, పాదాలు బాగా తెల్లగా ఉంటాయమ్మా. కానీ మీకు ఒక విషయం చెప్పక తప్పదమ్మా. కింద కూర్చొని 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 దురదృష్టవశాత్తు నా ముగ్గి మాత్రం కారు నలిపోయిందమ్మా. మీరు ఏమైనా చూస్తారా? ఒకసారి రమ్మంటే వస్తానా? ఫోన్ పక్కన పెట్టేసిందా? అంత మంది కడుపులో. మీరు గమనించండి, ఇవాళకి కూడా మీకు చాలా చోట్ల ఇల్లు బ్రాహ్మణులకు మాత్రమే అద్దెకి ఇవ్వబడును, కమ్మవారికి మాత్రమే అద్దెకి ఇవ్వబడును, రెంట్లకు మాత్రమే అద్దెకి ఇవ్వబడును బోర్డులు కనపడతాయి మీకు. 200 ఏళ్ళైనా ఇంకా లక్ష్యం అట్లనే ఉంది, అట్లనే తేడా ఉంది సమాజంలో, అనేక రూపాల్లో కనపడుతుంది. నేను ఎంఏ చేసే రోజుల్లో ఒక ఎస్సీ సోదరి ఒక ఆవిడ ఉంటే నా పక్కన, మంచి కవయిత్రి అయింది ఆ పాప తర్వాత కాలంలో, జూపాక సుభద్ర అని నా సోదరి, మంచి కవయిత్రి. ఒక ప్రొఫెసరు, భలే డ్రెస్ వేసుకున్నావే, మంచి గాడి కలర్స్తో భలే ఉన్నాయి అన్నది. ఎత్తిపొడిపోది అంటే కొంచెం ముదురు రంగులు వేసుకుందని ఎత్తిపొడిచింది ఆవిడ్ని. ఆ పిల్లలు వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చింది. అంటే రంగుల్లో, వేసుకునే దుస్తుల రంగుల్లో కూడా వండుకోవడాన్ని చూసే ఒక ధోరణి, తెలియకుండా హింస పెట్టే ఒక ధోరణి వాళ్ళ సమాజంలో ఉంది. అన్ని రకాల వివక్షలకు వ్యతిరేకంగా, అన్ని రకాల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా చదువు ఒక్కటే మనల్ని ముక్తం చేస్తుందని నమ్మి జ్యోతిబా ఒక ఉద్యమం నడిపాడు. ఆయనతో పాటు సహచరి సావిత్రిబాయి నడిపింది. ఆ ఉద్యమం పెద్ద ఎత్తున వాళ్ళ విస్తరించి ఇన్ని పాఠశాలలుగా మారింది. అయితే జ్యోతిబా పూలే, కార్ల్ మార్క్స్, అంబేద్కర్, ఇటువంటి వాళ్ళందరి రచనలలో ఇవే ఉన్నాయి. ఇవి చదవాలి, అర్థం చేసుకోవాలి. చదివి అర్థం చేసుకుంటేనే మనం ఈ సమాజాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతాం. తాత్కాలికంగా మెరిసే మెరుపులో, దురంధరులో, బాజీలో, మస్తానీలో మనకేమీ విజ్ఞానాన్ని ఇవ్వవు. అసలు విజ్ఞానం ఇచ్చేవి ఇవి ఈ పుస్తకాలు, రైట్? ఈ పుస్తకాలు చదువుకుంటూ పెరిగారు వాళ్ళు. మన జ్యోతిబా పూలే కానీ, సావిత్రిబాయి పూలే కానీ, అబ్రహం లింకన్ చదివారు, థామస్ పెయిన్ చదివారు, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ని చదివారు, మాల్కమ్ ఎక్స్ని చదివారు. వీళ్ళందరినీ చదివే కులం ఎంత భయంకరమైన నిర్మాణమో ఈ దేశంలో గమనించారు. కులము, వర్గము, ఈ రెండిటి యొక్క సమ్మేళనంతో మనల్ని అణిచిపెడుతున్నారు అని మాట్లాడారు. ఈ కుల వర్గ ఆధిపత్యానికి వ్యతిరేకంగా చైతన్యం తెచ్చుకొని పోరాడాలి, సమాజంలో అందరూ మనుషులందరూ సమానమే అని ప్రూవ్ చేయాలి అని ఆయన కోరుకున్నాడు. ఆయన కొంతవరకు చేసి వెళ్ళాడు. సావిత్రిబాయి పూలే కొంతవరకు చేసింది. ఇక మిగతా పనిని పూర్తి చేసే బాధ్యత నా ముందున్న మీ అందరి మీద ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.